వయస్సులో ఉన్నటువంటి మిమ్మల్ని ఈ చిత్రకారుడు సరిగ్గా ఆ వయస్సులో ఎట్లా చిత్రించాడో చూడండి. ఆ రోజున ఎలా ఉన్నారో ఈ రోజున అలాగే ఉన్నారు అంటుంది సీత. అంటే ఆ రోజే మొట్టమొదటిగా చూసింది ఆయన. సీత సేస్ ఇట్ వాస్ నాట్ ఈవెన్ 16 years of age to you, my lord, and this artist has exactly represented you as you were in that age, because that was the first sight Sita had of Rama that day. So this artist has painted with all exactitude of that age of Rama. ఇంకా వర్ణిస్తోంది. దళిత నీలోత్పల శ్యామల స్నిగ్ధ మసృణ శోభమాన మాంసలేన. He was bluish black in color, Rama always, and in young age it was very, very beautiful and attractive, more attractive. She says, you were like a blue lotus painted here. Your color was blue. You were painted like a fresh blue lotus here in this picture, and the shining is represented in the picture as you were shining in that age, and the muscular beauty of the body at that age is represented here once again, exactly like that. Rama was fully muscular in his body, very broad and plumpy in his chest, and very narrow in his waist. All these things are described in Ramayana by Valmiki. So exactly you are represented like that. ఆ వయస్సులో ఆ ఉన్నటువంటి లక్షణంలో నిన్ను చిత్రించాడు. అప్పుడు విస్మయ స్థిమిత తాత దృశ్యమాన సౌమ్య సుందర శ్రీ. నాన్నగారు నీవు ఆ విల్లు ధనుస్సు ఎత్తి అది విరిగేటప్పటికీ ఇలాగ ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తూ ఉన్నటువంటి కదలకుండా ఆ బొమ్మ అలాగే వేశాడు. నాన్నగారు అంటే జనక మహారాజు. సో ఐ వెల్ రిమెంబర్ ఈవెన్ టుడే, సీత సేస్, దట్ మై ఫాదర్, he was looking at you without winking his eyes when you lifted that bow and it was broken. He was looking at you even without a movement of the eyelid. Exactly he is painted like that. Father is painted like that here. So it is as if we were living in that age. సౌందర్య స్థిమిత తాత దృశ్యమాన సౌందర్య శ్రీ. తర్వాత తండ్రి గారి పరివారం అంతా కూడా అలాగా కదలకుండా చూస్తున్నారు. అదంతా వేసేట. ఆల్ ది కోర్ట్ అండ్ ఆల్ ది అటెండెంట్స్ ఆఫ్ మై ఫాదర్, they were looking at you without a wink. They were just standing like statues. It is painted like that. అనాదర ఖండిత శిఖండ శంకర శరాసన. ఆ విల్లు ఆయన ఎత్తమంటే మీరు ఎత్తారు, అది విరిగింది. మీకు అది శివధనుస్సు అనేటువంటి దృష్టి కూడా ఉన్నట్టు లేదు. ఆ ధనుస్సు ఎత్తడం కష్టమా తేలిక అనేటువంటిది ఎత్తమన్నారు, ఎత్తారు, మీరు ఎటో చూస్తున్నారు, అది విరిగిపోయింది. అలా వేశాడు ఆ బొమ్మ సరిగ్గా. అనాదర త్రుటితము అంటే దాని యందు ప్రయత్నించి ఎత్తినటువంటిది కాదు ధనుస్సు. అని ఎత్తమన్నారు, ఎత్తే విరిగిపోయింది. సో యు ఆర్ సో ఇన్నోసెంట్ ఇన్ దట్ ఏజ్ that you were not conscious at all of the greatness of that bow and the powers it was having. So with all your innocence, you just simply lifted it without even any veneration, without proper attention. You were looking somewhere else, because on the portico Sita was looking down. She was a girl. Her age also will be given here, and he was looking that side and lifting the bow. That is how it was depicted. సీత తల ఇట్లా చూస్తుంది అక్కడి నుంచి. ఈయన అటు చూస్తూ ధనుస్సు ఎత్తాడు, విరిగింది. అనాదర త్రుటిత శంకర శరాసన అంటే వితౌట్ ఎనీ అటెన్షన్ టువర్డ్స్ ది bow, you lifted it. You were looking somewhere else, but the bow was broken. అనాదరము చేత విరిగిన ధనుస్సు. నువ్వు విరగగొట్టలేదు, అది విరిగింది. వాల్మీకి కూడా
తద్భంజ ధనుర్మధ్య, ధనుస్సు మధ్యకి అది భంగం చెందినం అన్నాడు. అందుకనే అనువాదం చేస్తూ పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగానే రాస్తారు. విశ్వనాథ సత్యనారాయణ గారు విరిచెను అని కూడా అనలే, చెరకు గడవోలే నడిమికి విరిగే ధనువు అన్నాడు. ఆయన పట్టుకుంటే విరిగిపోయింది. He took it in his hands. The bow automatically was broken. He never broke it. He was not conscious of it. That is how it is painted here. అట్లా వేశారు. శిఖండ ముగ్ధ ముఖమండన. అయినప్పటికీ నీ ముఖం ఎలా ఉంది? విరిగింది ధనుసూర్చి హో అని వాళ్ళంతా తర్వాత అనుకున్నారు, కానీ అప్పుడు నీ ముఖం ఎలా ఉంది? శిఖండముతో కూడినటువంటి ముగ్ధ ముఖమండలం ఉంది. అంటే జులపాల చుట్టూ మొహాన పడుతూ ఉందిట ఆ 16వ సంవత్సరం వయస్సులో. అలాగా చెదిరిపోయినటువంటి చుట్టూ మొహాన పడి అందంగా కనిపిస్తుంది. వీడసలు తాను అందంగా ఉన్నాడని కానీ ధనుస్సు గొప్పదని కానీ ఏమి దృష్టి లేదు. అయోమయం అంటే ఇన్నోసెన్స్లో అమాయకుడుగా ఉన్నట్ట, అమాయకమైన మొహంతో విరిచాట. అండ్ ది కర్ల్స్ ఆఫ్ హెయిర్, ఇట్ వాజ్ ఫాలింగ్ ఆన్ హిస్ ఫేస్ haphazard. He was not even 16 years. The face was so very innocent of his own beauty and so very innocent of the greatness of the bow. So it was painted once again like that. ఈయనకి తాను ఇంత వాడిని అనేటువంటి దృష్టి ఉండేటువంటి మనిషి కాదు, వయస్సు కాదు. విరిచాను చూసావా అనేటువంటిది ఏం లేదన్నాడు. విరిచాను, అది విరిగింది వీడికి తెలియనే తెలియదు అన్నాడు. Even Rama himself did not know, he was not conscious that it was broken. His face was so innocent and it is depicted like that, so innocently. మళ్ళీ ఇట్లా చూసామన్నాడు అని లక్ష్మణుడు. ఆర్యే పశ్య పశ్య. వదిన గారు ఈ బొమ్మ చూశారా? లక్ష్మణుడు అంటున్నాడు. ఏమిటి? సంబంధినో వశిష్ఠాదీన్ యశతాదస్తవార్చతి. నీ తండ్రి గారు బంధువులందరినీ మర్యాద చేసి రండి రండి అని అర్చిస్తున్నాడు పెళ్లికి. మా వాళ్ళంతా వచ్చేటప్పటికి ఆ బొమ్మ వేశారు ఇక్కడ. దశరథుడు, కైక, కౌసల్య, సుమిత్ర, పరివారం, బంధువులు, శాంత, ఆవిడ భర్త, వాళ్ళ పిల్ల వచ్చేసారు. వచ్చేస్తే వీళ్ళంతా రండి రండి మర్యాదలు చేస్తున్నారు. జనక మహారాజు ఆ బొమ్మ అలా వేసేసాడు వాడు అక్కడ. సో లక్ష్మణ సేస్, Sita, have you seen this picture? This is wonderful. Your father here is with open arms and with great veneration inviting all our fellows for marriage. They are coming and he is receiving, and it is the picture. Gautamasya shatanando janakanam purohitah. గౌతమ కుమారుడైనటువంటి శతానందుడు అంటే అహల్యాపుత్రుడు, జనక మహారాజుల వారి పురోహితుడు అతడు. ఆయన కూడా తొందరపడుతూ అర్రే పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పి రాజుగారికి ఎక్కడ ఏ తేడా వస్తుందో జనక మహారాజు కానీ రాకుండా కవరప్ చేసుకునేందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదలు చేస్తూ దయచేయండి దయచేయండి అని విశ్వామిత్రుడిని వాడిని తీసుకొస్తున్నట్ట. సో ది నోబుల్ సెయింట్ అండ్ హై ప్రీస్ట్ కాల్డ్ శతానంద, హూ ఈస్ ది ప్రీస్ట్ ఆఫ్ ది కింగ్, హీ వాజ్ ఆల్సో in a hurry to invite all the sages and the attendants of Rama's father's court. So all the people of the court are very happy and excited and agitated to receive the people of all the people of the court of Dasharatha. So it is depicted. ఈ బొమ్మ వేశారు చూసారా అని అంటే రాముడు అన్నాడు అప్పుడు. సుశ్లిష్టమే తదు. ఇది అన్ని విధాలా చక్కగా అతికిన సంబంధం తమ్ముడు. ఇది సీతను నేను పెళ్లి చేసుకుంటాం కాదు, ఆ వంశానికి ఈ వంశానికి వియ్యం రావటం అనేది చాలా ఆశ్చర్యం. సుశ్లిష్టం అంటే చక్కగా అదిగిన సంబంధం, తగినది. ఎందుకంటే జనకానాం రఘూనాం చ సంబంధ కశ్యన ప్రియ. జనక వంశాన్ని జనకుల వారికి రఘువుల వంశం వారికి సంబంధం ఎవరికి ప్రియము కాదు, ఎవరికి ఆనందం కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో. ఏమిటో వీళ్ళకి పెళ్ళి అవుతుంది అని ప్యాసివ్గా ఉండవలసిన వాడు ఎవడు లేడు. అందరూ కూడా నిండిపోయి ఎక్కి తొక్క సంతోషంతో ఉన్నటువంటిది. ఎందుకంటే ఎత్ర దాత గృహీత
స్వయం కుశికనందన. పిల్లను ఇచ్చినటువంటి వాడు విశ్వామిత్రుడే, అటు పక్కకి వెళ్ళి మళ్ళీ మగపల్లి వాళ్ళ వైపు నుంచి పిల్లని పుచ్చుకున్నవాడు వీడే అన్నాడు విశ్వామిత్రుడు. అక్కడ యజ్ఞానికి తీసుకెళ్ళినవాడు వీడే, వాడి చేత పిల్లని ఇప్పించిన వాడు వీడేట. అంటే కన్యాదాత వీడే, ఇటుపక్క ప్రతిగ్రహీత వీడే. ఆడపెళ్లి వాళ్ళలో పెద్దవాడు వాడే, మగపెళ్లి వాళ్ళలో పెద్దవాడు వాడే. ఎందుకు బాగుంటుంది అన్నాడు విశ్వామిత్రుడైతే. సో Rama says, this is an alliance between two noble families. It's not simply a marriage of myself and Sita, but it is a marriage of two noble families. So it is so very noble, so very happy. Everyone was happy and nothing else. Why? Because Vishwamitra was the great sage of the age. He was the discoverer and the seer of the Gayatri mantra, you know. And he was respected and adored by all in those days. And he brought Rama here. Therefore, he came with the alliance of the bridegroom. And he asked Janaka to show the bow. So, he brought the bride to the bridegroom. So, he is the elderly man on both the sides to make this alliance fruitful. So, Vishwamitra represents both the sides of the alliance. Then, how is it? It cannot but be happy, so everyone is happy. So, it is depicted like this in this picture. ఈ బొమ్మలో ఇందరూ సంతోష భరితులై అప్పుడు ఉన్నటువంటి దృశ్యం వేశారు. Exactly it was represented as it happened in those days when Rama was less than 16 years. అప్పుడు సీత అన్నది, ఏతే ఖలు తత్కాలకృత గోదానమంగళాః చత్వారః భ్రాతరః వివాహదీక్షితాః. ఇదిగో ఆ సమయంలో నలుగురు అన్నదమ్ములు వివాహ దీక్షలో నిలబడినటువంటి వారు. ఆ కాలమునందు కృత గోదానమంగళాః, గోదానము శుభమైనటువంటి గోదానములు చేశారట. గోదానములు అంటే ఏమిటంటే గోవును దానం చేయటం కాదు, గుండు చేయించటం. పిలకబెట్టి గుండ్లు చేయించారట వివాహ దీక్షకి ఆ రోజుల్లో. గోదానం అంటే గుండు కొట్టించడం అని అర్థం, ఆవుని ఇవ్వటం ఒకటే కాదు, ఇక్కడ గుండు కొట్టించడం అని అర్థం. నలుగురు అన్నదమ్ములు శుభ్రంగా పిలకలు పెట్టేసి గుండు చేయించిన బొమ్మలు వేసి ఉన్నాయట అక్కడ. చత్వారః భ్రాతరః, నలుగురు అన్నదమ్ములు కూడాను. సో హియర్ ఇన్ దిస్ పిక్చర్ ఐ సీ సీతా సేస్, ఆల్ యువర్ బ్రదర్స్, Rama, yourself and your brothers fall closely shaved heads with only one tuft of hair, because for the spiritual observance of the marriage ritual. Just like Jean-Luc బెల్జియం నుంచి మొన్ననే వచ్చి ఉపనయనం చేయించుకుని వెళ్ళాడు పిలకలు పెట్టుకుని. సో హియర్ ఇన్ దిస్ పిక్చర్ we see all your brothers, all of you 4 brothers closely shaved with tufts of hair as a sign of the austerity you have undertaken for the marriage ritual. That is the picture I see here. అన్నదమ్ములు నలుగురు క్షురకర్మ పిలకలు గుండ్లతో తమాషగా గమ్మత్తుగా ఇక్కడ ఉన్నారు అన్నది. సో ఐ సీ యూ హియర్ యువర్ ఫేస్ ఇన్ షేవ్డ్ హెడ్ అన్నది. తర్వాత యూయం అహో జానామి తస్మిన్నేవ ప్రదేశే తస్మిన్నేవ కాలే వర్తే ఇది. ఇప్పుడు ఆ సమయంలో అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది, వాతావరణం అంతా కళ్ళల్లోంచి పోతుంది, మర్చిపోయాను, అక్కడ ఉన్నట్లుగా ఉంది, అప్పుడు ఉన్నట్లుగా ఉంది అన్నది. సో when my thoughts have traveled to that age, now the environment is changed. I am no more in this environment. I feel as if I were there and in that age, in that stage with you. Now I enjoy once again, I rejoice as if I were in that age. ఆ వయస్సులో మీతో పాటు ఆ వివాహ వేదిక మీద, ఆ నాన్నగారి వేదిక వివాహ మండపంలో నేను ఉన్నట్లుగానే ఉంది, కానీ ఇక్కడ ఉన్నట్లుగా లేదు.
So I exactly feel as if we were there at the time of our marriage. I don't feel that we are here now. For a moment I forgot this and I felt I were there. అంటే రాముడు అన్నాడు అప్పుడు, సమయస్స వర్తత ఇవైష యత్ర మాం సమనందయత్ సుముఖి గౌతమార్పిత. ఆ సమయం ఇప్పుడు వర్తిస్తున్నట్లుగానే నాకు అనిపించింది. నువ్వు మళ్ళీ నన్ను పిలిచే వరకు నాకు ఈ లోకంలో లేను. Rama says, I was carried away to that age and stage and that situation until you called me once again. I am not here. సమయస్స వర్తత ఇవ, ఆ సమయమే ఇక్కడ వర్తిస్తున్నట్లుగా ఉన్నాను నేను ఇప్పుడు. ఏష యత్ర మాం సమనందయత్ సుముఖి గౌతమార్పిత. అప్పుడు గౌతముడి చేత తీసుకొచ్చి ఇలా చేతికి నీ చెయ్యి వెవ్వడి అప్పుడు నా మనస్సు ఎలా ఉన్నదో కొన్ని క్షణాలు ఇప్పుడు మళ్ళీ నాకు అలా ఉన్నది. సో యువర్ ప్రీస్ట్, saintly man Gautama has brought your hand on that day. He handed your hand to my hand. I had my first touch of your hand and I went there. You called me back again once. అయమాగృహీత కమనీయ కంకణస్తవ మూర్తిమానివ మహోత్సవ కరః. అప్పుడు మొట్టమొదటి తడవగా స్పర్శ చాలా బాగుందిట. బాగుంటే చేయి పట్టుకుందామని ఇలా పట్టుకున్నట్ట. పురోహితుల వారు పట్టుకోమన్నారు నడవమని. పట్టుకుంటే ఆవిడ చెయ్యి స్పర్శ అందుతుంది అనుకున్నాడు. కానీ పాపం ఇవన్నీ గాజులు వేసుకున్నాయంటే గాజులు పట్టుకున్నాను. నాకే నవ్వు వచ్చింది ఆ రోజున. మళ్ళీ అది గుర్తొచ్చింది. సో జస్ట్ Rama touched Sita for the first time. And then the priest in the ritual of marriage said, you hold her hand and walk 7 steps. So Rama was rejoicing to see that he could touch the hand of Sita. But she was having all bangles here at that time and he had to hold her from above the bangles and he smiled to himself. Now I have gone to that situation, now came back. అయం ఆగృహీత కమనీయ కంకణ. గట్టిగా మొత్తం అంతా ఆగ్రహణం చేసేట. మొత్తం అంతా అంటే పరిపూర్ణంగా గృహీత కమనీయ కంకణకర గజులతో కూడినటువంటి చేయకపోయాడు. మూర్తిమానివ మహోత్సవకర. అయినా కూడా నేను సంతోషంగానే ఉంది. సమస్త వివాహ కళ్యాణ మూర్తిత్వము అక్కడ మూర్తి భవించి కనిపించింది ఆ చేతిలో ఆ గాజుల మీద అన్నాడు. But I rejoiced that scene also. I felt never disappointed that I could not touch your hand. Because with that bangles when I saw your hand, I saw how splendorous our marriage was for a moment. Now also for a moment I felt like that and came back again. అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళని గురించి ఒకళ్ళు క్షణమాత్రం చేత ఎంత దూరం వెళ్ళిపోతారో, వాళ్ళ స్వభావములు ఎంతగా ఏకత్వం చెందినాయో చూపించాడు. హియర్ వీఆర్ మేడ్ టు అండర్స్టాండ్ హౌ ది 2 souls have become one soul and how a single stroke of a thought will bring them back to the same situation where they were, and how the environment is not a bar to experience all those things. అది చూపించాడు. దీని మీద దెబ్బ తగిలితే ఏమవుతుందో రేపు తర్వాత సీన్లో చూపిస్తాడు. అందుకు ఇవన్నీ కొడుతుంది. Why the poet is leading to these situations is that to such a couple there is going to be a horrible situation. Rama had to leave her. So he is preparing the ground so that we may know the pain of it to the maximum. అప్పుడు లక్ష్మణుడు, ఈమె ఆర్య, ఇదిగో ఈవిడ వదిన గారు, బొమ్మలో చూపించి సీతను చూపించి అంటున్నాడు. ఈమె ప్యార్య మాండవి, ఈమె వదిన గారు అయినటువంటి మాండవి అంటే భరతుని భార్య. ఈమెపి వధూ శృతకీర్తి, ఈమె మా మరదల గారు అయినటువంటి శృతకీర్తి అంటే శత్రుఘ్నుని భార్య చూపించాడు. సో ఇన్ అనదర్ పిక్చర్ Lakshmana shown and said,
You are here, my sister-in-law. This is another sister-in-law. This is my third sister-in-law in this picture. Lakshmana said, it is Sita. Iyama Pyaparaka. Evidevar nalgovade. Sita said, you have shown 3 girls. Here is a 4th one. Who is she? That is Lakshmana's wife. He has shown only the others. Sita says, who is she? And smiled. Lakshmana, Sasmitam. Lakshmana talansukunnadu chirunavu. Lakshmana blushed and bent his head. Aye, Urmila Prucheti Arya. Even Urmila గురించి అడుగుతుంది, ఆవిడ పేరు చెప్పని. అది మరి ఆ రోజుల్లో భార్య పేరు భర్త చెప్పడం అంటే చాలా బ్లషింగ్. సో హియర్ my sister-in-law expects me to utter the name of my wife. That is what she wants. That is, he blushed. Because in a traditional family, wife uttering the name of husband, husband uttering the name of husband, wife involves great emotion and joy, which is to be done only when they are alone. So she is just playing, tickling him. Who is she? She expects that he should utter her name. He says, so she wants me to utter her name. I keep silent, he said. And then, Anyata Sarpayame. ఆ తర్వాత బొమ్మ చూపిద్దాం. So here is the next picture. అంటున్నాడు. He is taking them to the next picture. ఆర్యే దృశ్యతాం ద్రష్టవ్యమేతత్. ఇది ఎంత చూడదగిన బొమ్మ చూడండి వదిన గారు. My dear sister-in-law, see how beautiful the other picture is. It is really wonderful. Yes, taken her. అయంచ భగవాన్ భార్గవః. వీరు పూజ్యులు పెద్దలైనటువంటి పరశురాముడు, భార్గవుడు. సో రాముల వారి వివాహం అయ్యి పసుబట్టలతోనే ఇంకా ఉన్నారు. ఎవడరా మా గురువు గారి ధనుస్సును విరిచేట బయటికి రమ్మని డొక్క చింపేస్తానన్నాడు. వచ్చాడు పరశురాముడు. అందరు గడగడగడలాడి చచ్చారు. ఎందుకంటే 21 మాటు భూప్రదక్షిణం చేసి రాజులందరినీ తలకాయ తీసేసిన వాడు పరశురాముడు అంటే. వీడు వెళ్ళేయింది పసుపు బట్టలతో అక్కడ నుంచున్నాడు. అపశకునం పక్షులే వీడు వచ్చాడు. అంటే వీడి పేరు చెబితే రాజులు తలకాయలు ఉండవు. వాడు వచ్చాడు. పైగా కోపంతో వచ్చాడు. ఎవడరా ధనుసు విడిచేట, రండి బయట రండి అని. సరే రాముడు వాడి దగ్గరికి వెళ్ళి, స్వామి నమస్కారం. నమస్కారం లేదేం లేదు, పిచ్చి వేష లేకు, వెద వేష లేకు, ఏం చేయమంటారు? ఈ ధనుసు పట్టుకున్నా, నాతో యుద్ధం చేయి. అట్లాగే ధనుసు పట్టుకునేటట్టు వీడిపై అయిపోయింది. భంగ పరూపబడి రాముడు చేద్దామని అనుకోలే, వాడే చేసుకున్నాడు. అదృశ్యం అక్కడ వేశాడు. So just a few minutes after Rama's marriage, Parashurama, the horrible fellow, who was a revolutionary hero against all the rulers and administrators of that age, he went round the whole globe of earth 21 times. I will kill him, he said. So immediately after Rama's marriage, this is the scene Rama has faced. And then all the fellows, they were dreaded to see this fellow. And then Rama approached Parashurama, said, I am here, the little fellow, I bow down to you. He said, nonsense, I don't want your bow down and all these things. Here is my bow, take it and fight with me. If you can kill me, you will be the ruler. If I kill you now immediately, then you will die. That is what he said. Then Rama said, you are a great man and elderly man to me. If you order so, I will do it so. Then he gave his bow to Rama, and Rama took it. No one knows what has happened. He has bowed down to Rama and said, now I understand who you are. Now I go away to the hermitage to take my meditation lifelong. That is what has happened just after Rama's marriage.
So he got himself insulted by forcing Rama like that. So that scene was depicted here. So Parashurama, the Brahmin, being insulted by Rama. సీత భీత అస్మి, ఇప్పటికి కూడా నాకు ఒళ్ళు కంపం పుడుతుందండి. అప్పుడు ఎలా ఉంది అంటే అయిపోయింది, నాకేం తెలివి లేదు ఆ క్షణంలో ఉంది. సో అట్ ది టైమ్ ఆఫ్టర్ మ్యారేజ్, వెన్ షీ సా దట్ దేర్ వాస్ పరశురామ, షీ వాస్ అన్కాన్షియస్ ఫర్ ఎ మూమెంట్. నౌ షీ సేస్, ఐ ఆమ్ జస్ట్ అన్కాన్షియస్ ఫర్ ఎ మూమెంట్, ఈవెన్ స్టిల్ టుడే. దట్ వాస్ సచ్ ఎ హారిబుల్ సిచ్యువేషన్ టు మై మైండ్. అంటే రాముడు, ఋషే నమస్తే. ఆ పరశురాముడి యొక్క బొమ్మ చూసి రాముడు నమస్కారం చేస్తున్నాడు. రామ సేస్, ఐ బౌ డౌన్ టు దిస్ గ్రేట్ సోల్ హూ ఇస్ ఎ గ్రేట్ సెయింట్. దట్ ఈస్ వాట్ రామ సెడ్. సో హీ హ్యాస్ నో ఇన్సల్ట్ టువర్డ్స్ హిమ్. హీ సేస్, ఐ బౌ డౌన్ టు హిమ్. లక్ష్మణుడు అన్నాడు అప్పుడు, ఆర్యే పశ్య పశ్య అయం అసావార్యేణ. ఈయన ఆ రోజున అన్నగారి చేతే వదిన గారు అన్నాడు, సగం అప్ అన్నాడు. అంటే రాముడు వెంటనే సాపేక్షం, అయి వత్స బహుతరం ద్రష్టవ్యమస్తి అన్యతో దర్శయ, ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి, ఇంకొక బొమ్మ చూపించబోయే అన్నాడు. అంటే అన్నగారు ఈయన్ని ఓడించారు అని అతను నోట రానియలేదు, అననీయలేదు, అనటం ఇష్టం లేదు. ఆ రోజున అన్నగారే అని అంటూ ఉండగా ఆపేసి, ఇంకా చూడవలసిన బొమ్మలు చాలా ఉన్నాయి, ఆ తర్వాత చూపించాడు, తీసుకెళ్ళు అన్నాడు. అంటే రాముడి యొక్క నేచర్ ఏమిటి? సో లక్ష్మణ సేస్, హియర్ ఈజ్ పరశురామ. దట్ డే, ఆన్ ది డే ఆఫ్ యువర్ మ్యారేజ్, మై సిస్టర్ ఇన్ లా, మై బ్రదర్ హ్యాస్. Rama said, stop it there. There are many pictures, you show them, not this. That is what Rama says. Because Lakshmana wanted to say, he was defeated by my brother. Rama never wanted that Lakshmana's lips utter that such a great man was defeated. Of course, it was inevitable, he was defeated, but don't utter it. Take her, show her other pictures. ఇది అవి వత్స బహుతరం ద్రష్టవ్యమస్తి, ఇంకా చాలా ఉన్నాయి చూడవలసినవి బొమ్మలు. అన్యతో దర్శయ, షో అనదర్ పిక్చర్. వై డు యూ హార్ప్ హ్యాంకర్ ఆన్ దిస్? యూ షో హర్ అనదర్ పిక్చర్. సో డోంట్ రిపీట్, డోంట్ అటర్ దట్ హీ వాజ్ ఇన్సల్టెడ్ బై మీ ఆర్ హీ వాజ్ డిఫీటెడ్ బై మీ. నాట్ అట్ ఆల్ నెససరీ, దేర్ ఆర్ మెనీ పిక్చర్స్. అంటే అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీత అంటుంది, సబహుమానం నిర్వర్ణ్య. సుష్టు శోభతే ఆర్యపుత్ర ఏతేన వినయ మహాత్మ్యేన. సీత తనలో తాను అనుకుంటుంది, ఈ వినయం, ఈ గొప్పతనం వల్లనే రాముడు ఈనాళ్ల నుంచి అవతారంగా ఇందరికీ శోభించినది. ఆయన పరాక్రమం లోకాతీతం అయినప్పటికీ దాని వలన కాదు శోభించింది, ఈ వినయం వలన అని అంటుంది. మనం మొనగాడితనం వలన కాదు ప్రపంచంలో మనం ప్రకాశించేది, మనం ఏదైనా ఇంకోటి ఏదైనా ఉంటేను అన్నది. సో సీత టు హిమ్సెల్ఫ్ సేస్, మై లార్డ్ హ్యాస్ గ్రేట్ వ్యాలర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. No one could defeat my lord. He defeated all the heroes, but it is not the sign of his greatness. His real greatness always lies in the humility he has towards those whom he defeated. So, he never hated the fellows whom he defeated. It was Kant but that he defeated. Those fellows forced Rama to defeat them. Rama never wanted to defeat anyone in his life. So, Rama was never happy to recognize that anyone was defeated by him. So, it is this that made you the world teacher and not your valor. That is what she says. కనుక ప్రభు వారికి ఇంత మహానుభావులు అవటానికి, ప్రజలందరూ ఇలాగ నమస్కారం చేయటానికి దీనికి కారణం ఆయనకు ఉన్న బలపరాక్రమాలు మొదలైనటువంటి